హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నన్ను అయితే చాలామంది ఫుడ్ బ్లాగ్స్ అయితే పెట్టమని అడుగుతున్నారు. సో మనం అయితే రొటీన్గా ఉంటాయి కదా. సో నేనైతే ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం కర్ణాటక స్టైల్ ఫుడ్ కొంచెం నచ్చింది. సో నేను ఆ ఫుడ్స్ అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియోలో అయితే కలర్ మీకు అలా కనిపిస్తుంది కానీ కొంచెం గ్రీనిష్గా వచ్చిందనమాట ఈ బిర్యానీ. బట్ ఫస్ట్ టైం చేశాను అండ్ సక్సెస్ఫుల్ కూడా అయింది. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చిందని చెప్పారు ఈ బిర్యానీ. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బిర్యానీ అంటే బిర్యానీ కాదు, పులావ్ టైప్ అనమాట. సో చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని అవైలబిలిటీలో ఉన్నవే. ఆనియన్స్, చిల్లీ, టొమాటో, పొటాటోస్, క్యారెట్, పీస్, బీన్స్, అలాగే మసాలా దినుసులు ఇవన్నీ తీసుకున్నాను అనమాట నేను. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పేస్ట్కి ఒకటి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పేస్ట్కి కావాల్సినవి ఏంటంటే మనకి మెయిన్గా కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లిపాయలు ఇవి కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముందు మనం ఏదైనా ప్యాన్ కానీ నేనైతే కుక్కర్లోనే చేసేసాను. కుక్కర్లోనే ఆయిల్ వేసి అందులోని మసాలా దినుసులు అంటే నేనేం తీసుకున్నానంటే జీరా, క్లోవ్స్, ఎలాచీ, స్టార్, అలాగే సినమినన్ తీసుకున్నాను అనమాట, ధనియాలు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను గార్లిక్, అల్లం కూడా వేసేసాను. తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కోకోనట్స్ కొన్ని, ఒక స్మాల్ పీస్ ఆఫ్ కోకోనట్ మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకుంటే ఇలాగ గ్రీన్ కలర్లోకి వస్తుంది. సో ఈ కర్ణాటక స్టైల్ బిర్యానీ ఏంటంటే ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. తర్వాత అదే ప్యాన్లో అదే కుక్కర్లో నేను ఆయిల్ కొంచెం గీ కూడా వేసుకున్నాను. తర్వాత అందులోకి ఆనియన్స్, ఒక 1 ఆనియన్ వేసాను. తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీస్, ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లోకి, ఎందుకంటే అన్ని స్వీట్ వెజిటేబుల్సే కదా, అందుకని నేను గ్రీన్ చిల్లీ అయితే ఎక్కువగానే వేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను, నేను వెజిటేబుల్స్ కట్ చేసుకునేటప్పుడే నేను బాస్మతి రైస్ని కూడా నేను సోక్ చేసి పెట్టుకున్నాను 2 కప్స్. అలాగే ఆ పేస్ట్ని ఫస్ట్ నేను ఈ ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేశాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసాను. నేను ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వలేదండి. మళ్ళీ వెంటనే లిడ్ క్లోజ్ చేసి కాసేపు అలాగా అంటే కొంచెం కుక్ అయిన తర్వాత అందులోకి నేను ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాను కదా బాస్మతి రైస్, అది కూడా యాడ్ చేసాను. యాడ్ చేసిన తర్వాత నేను కప్కి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు ఏంటంటే ఎంతసేపు ఎక్కువసేపు సోక్ చేసినట్టయితే కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకోండి, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. నేనైతే కొంచెం కప్కి 2 కప్స్ వాటర్ అయితే వేసాను. అండ్ 2-3 విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి, వెంటనే ఆపేసాను అనమాట, లేకపోతే కొంచెం పేస్ట్లా అవుతుందని. బట్ బిర్యానీ అయితే నాకు చాలా బాగా కుక్ అయింది. మీకు వీడియోలోకి చెప్తున్నాను కదా, వీడియోలోకి కొంచెం కలర్ అనేది ఇలా వస్తుంది కానీ బట్ కలర్ అయితే నాకు గ్రీన్ కలర్లో కరెక్ట్గా కర్ణాటక బిర్యానీ అదే పులావ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వచ్చింది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పులావ్. చూసారండి పులావ్ ఎంత ఈజీగా అయిపోయిందో. సో మరిన్ని డిషెస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.